కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత. అమ్మవారి యొక్క కిరీటాన్ని వర్ణిస్తున్నారు. కిరీటంలో రత్నాలు పొదగబడ్డాయి. ఇంచుమించు అన్నీ ఎర్రగా మెరిసిపోతున్నాయి. ఆవిడ ఎర్రని తల్లి. ఆవిడికి ఎర్రని రత్నాలంటే ప్రీతి. అవి పద్మరాగ మణులు. ఈ మణులు సింహళం, కురంజం ఇలా రకరకాల జాతుల్లోంచి పుడతాయి. సింహళ దేశం నుండి వచ్చే పద్మరాగమణులని కురువిందమణులు అంటారు. వీటికి శ్రేష్టత్వం ఎక్కువ. కనత్ అంటే ప్రకాశం. మణుల గుంపులన్నీ పెట్టి ప్రకాశిస్తున్న కిరీటం పెట్టారు. పైగా ఎర్రని రంగు, ఆదిత్యుని వర్ణం. ద్వాదశాదిత్యులు కాంతులు అమ్మవారి కిరీటంలో ఉన్నాయి. కిరీటం ధ్యానం చేస్తే ఆదిత్య శక్తులన్నీ ధ్యానింపబడుతున్నాయి. జ్యోతిర్మండల శక్తులవి. అమ్మవారి కిరీటం తయారు చేస్తున్నప్పుడు విశ్వకర్మని జ్యోతిర్గణాలన్నీ మమ్మల్ని అందులో పెట్టావా అని అడిగాయట. పరిశీలిస్తే అమ్మవారి కిరీటంలో సమస్త జ్యోతిర్మండలాలు భాసిస్తున్నాయి. అమ్మవారి కిరీట ధ్యానం అనే ఉపాసన ఒకటి ఉంది. ధ్యానోపాసన అనగా కలిపి మొత్తం మూర్తిని చూడటం మాత్రమే కాదు, ప్రతి అవయవం భావన చేయాలి. ఆ చేసినప్పుడు విశ్వ విగ్రహ, మంత్రశక్తి స్వరూపిణి, దేవతా విగ్రహ అయిన ఆ తల్లి యొక్క దేవతాశక్తి, మంత్రశక్తి, విశ్వశక్తి కూడా సాధకుని అనుగ్రహిస్తాయి. ఇది ఒక రూప ధ్యాన శాస్త్రము. చిదగ్నికుండం నుండి ఉద్భవించిన అమ్మవారు మొదట కాంతిపుంజంగా, ఆ ఎర్రని కాంతే శ్రీచక్ర రూపంగా, అదే దేవీ స్వరూపంగా వ్యక్తమైంది. ఆ రూపాన్నే వర్ణిస్తున్నారు వసున్యాది వాగ్దేవతలు. పద్మరాగమణులతో ఉన్న కిరీటం ధ్యానిస్తే మాంగళ్యయుక్తాహ వృద్ధి ప్రదాస్తే స్మరణాద్భవంతి. ఒక్కొక్క నామం ఒక్కొక్క ధ్యాన విశేషం. కురువిందమణుల కిరీటాన్ని ధ్యానిస్తే అవి మంగళకరమై వృద్ధిని కలిగించే ఫలితాన్ని ఇస్తాయి. శ్రీమాత్రే నమః.